హలో అండి, తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మీరు మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే తప్పకుండా లైక్ కొట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి. ఈరోజు నేను ద్వివేదుల విశాలాక్షి గారు రాసిన నవల మొదలు పెట్టబోతున్నాను. అది కల కానిది అనే నవల. నాకు మన శ్రోతలు కొంతమంది కొన్ని సజెస్ట్ చేశారు, ఇవి చదవండి అని. తప్పకుండా చదువుతానండి. వాటినన్నింటినీ నేను తెప్పించుకొని చూసుకొని తప్పకుండా చదువుతాను. ఇంకా ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. కల కానిది మొదటి భాగం. ఎయిర్ ఇండియా విమానం తెల్లని మేఘాల తెరలని తొలగించుకుంటూ క్రిందకు దిగుతోంది. క్రింద దట్టమైన అడవులతో, నదులతో, వాగులతో, చిన్న పెద్ద పట్టణాలతో, పల్లెలతో పరుచుకుని ఉన్న భూఖండం మలేషియా ద్వీపకల్పం. అతి చతురుడైన చిత్రకారుడు అనువైన రంగులు కూర్చుకొని తన యుక్తిని, శక్తిని ఉపయోగించి రచించిన కమనీయ ప్రకృతి దృశ్య కావ్యంలా కనిపిస్తోంది. కిటికీ అద్దానికి తల ఆనించి అందమైన ఆ దృశ్యాన్ని చూస్తోంది రాధ. శరీరంలో ఏదో వింతైన సంచలనం బయలుదేరి నరనరాన్ని కదిపివేయసాగింది. ఎక్కడికో గాల్లోకి తేలిపోతున్నట్లు, బారలేమితో తూలిపోతున్నట్లు, ఇట్టే పైకి పోయి మళ్ళీ అంతలోనే అదుపు తప్పి క్రిందకు వాలిపోతున్నట్లు. విమానం ఎత్తు నుండి క్రిందకు దిగుతున్న దశలో శరీరంలో పొడచూపే మార్పు వల్ల కలిగే అనుభూతి మాత్రమే కాదది. అంతకు మించిన ఇంకేదో అంతరంగిక సంచలనం మనిషిని, మనసును ఆక్రమించుకోగా ఆనందం, ఆత్రం, సంకోచం ఏక ఉమ్మిడిగా మనసుపై ఒత్తిడి తేగా సంభవించిన ఒకానొక అవస్థా విశేషం. అదిగో వచ్చేశాం, మీ దేశానికి వచ్చేశాం అన్నాడు అంజయ్య. మీ దేశం, మీ దేశం ఎక్కడో విన్న అతి మధురమైన గీతంలా ఆ మాట రాధ చెవుల్లో మారుమ్రోగుతోంది. అవును, అది తన దేశం, తను పుట్టి పెరిగిన మలయా దేశం. 5-6 ప్రాయం వరకు ఆడిపాడిన అందాల సుందర నందనవనం. అక్కడ తనకు తల్లి, తండ్రి ఉన్నారు, తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు, ఆ చిరుప్రాయంలో ఆడిపాడిన మిత్రులు ఉన్నారు. అయినా ఈనాడు అది తన దేశం కాకుండా పోయింది. అక్కడి తన వారి బ్రతుకులకు, తన జీవితానికి పోలిక లేకుండా పోయింది. ఈనాడు పుట్టిన ఇంటికి, తన వారి మధ్యకి తను పరాయిగా వెళుతోంది. చుట్టపు చూపుగా చూసిపోవడానికి వెళ్తోంది. 2 దశాబ్దాలుగా కాలం తనని తన వారి నుండి దూరం చేసింది. తన బ్రతుకును వారి జీవితాలకు భిన్నంగా మలిచి తనకి వారికి మధ్య అగాధాన్ని తవ్విపోసింది. ఈ మధ్యకాలంలో తను మలేషియాలో తిరిగి కాలు పెట్టింది లేదు. తల్లిదండ్రుల్ని, తోడబుట్టిన వారిని చూసింది లేదు. అయినా వారి గురించి, వారి బ్రతుకుల గురించి తనకంతా తెలిసినట్లే అనిపిస్తోంది. మలేషియా దేశం గురించి, అక్కడి వారి జీవిత విధానాల గురించి పుస్తకాల్లో చదివి తెలుసుకుంది. అక్కడికి వెళ్ళి వచ్చిన వారి ద్వారా మరికొంత విని ఉంది. ఆ మధ్య మిగిలిన ఖాళీని తనకు తానే ఊహించి నింపుకుంది. ఏనాడో జ్ఞానం తెలియని దశలో వదిలి వచ్చిన మాతృదేశం పట్ల రాధ మనసులో మమత చావకుండా పెంచి పోషించిన ఘనత నాంచారమ్మకు దక్కుతుంది. నాంచారమ్మ అంజయ్య భార్య. 10 ఏళ్లకు పైగా తాము నివసించి వచ్చిన మలేషియా దేశం పట్ల ఆమెకో విధమైన ఆరాధన ఉంది, అభిమానం ఉంది, మమత ఉంది, మంచి భావన ఉంది. ఎవరితో ఏ సందర్భంలో ఏ విషయం గురించి మాట్లాడవలసి వచ్చినా మేము మలేషియాలో ఉన్నప్పుడు అంటూ మాటలు మొదలుపెట్టడం ఆవిడకు ఒక అలవాటుగా మారి కూర్చుంది. తను విదేశాలకు వెళ్ళి వచ్చిందని నలుగురికి తెలియాలనే గొప్ప కోసం ఆవిడ అలా డబ్బా వాయించుకుంటుంది అని అనుకుంటారు ఆవిడ ధోరణి విన్నవారు. కానీ నిజంగా ఆమెకు ఆ దేశం పట్ల ఆదరం, అభిమానం ఉన్నాయన్న సంగతి రాధకు తెలుసు. దానికి కారణం వారు ఆ దేశం వెళ్ళాకే ఆర్థికంగా బాగుపడటం కావచ్చు, లేక ఎంతకాలంగానో అనారోగ్యంతో బాధపడుతున్న మనిషి ఆ గాలి, నీరు, వాతావరణం మార్పు వల్ల కోలుకొని ఆరోగ్యం పొందడం మరో కారణమైనా కావచ్చు. ఆ మమతకు కారణాలు ఏమైనా నాంచారమ్మకు తాము మలేషియాలో గడిపిన రోజుల జ్ఞాపకాలు అతి మధురమైనవి. వాటిని మర్చిపోవడం అన్నది ఆమె వశంలో లేని విషయం. అవకాశం వచ్చినప్పుడల్లా వాటిని మనసులోంచి బయటకు తీసి చూసుకొని ముచ్చట పడుతుంటుంది. ఇతరులతో చెప్పి ఆనందిస్తుంటుంది. అక్కడికి వెళ్ళాక తాము ఆర్థికంగా బాగుపడ్డా మలేషియా దేశం పట్ల అంజయ్యకు అటువంటి మమతానుబంధాలు లేవు. కష్టపడి వ్యాపారం చేసి నేను డబ్బు సంపాదించాను అన్న ధోరణిలో ఉంటాడు అతను. పక్కా వ్యాపార ధోరణిలో తప్ప ఇంకో విధంగా జీవితపు విలువల్ని, సంఘటనల్ని ఆకలింపు చేసుకోవడం అన్నది అతడికి అలవాటులో లేని పని.
ఇరుగు పొరుగు దేశాలతో వర్తక వ్యాపారాలు చేయటం అన్న విషయం అంజయ్య తాత ముత్తాతల నాటి నుండి వారి వంశంలో ఉన్న అలవాటే. కాదంటే అంజయ్య తండ్రి తన కాలంలో బర్మాలో కలప వ్యాపారం చేసి బాగా నష్టపోయి దివాలా తీసి దేశం చేరుకున్నాడు. ఆ విధంగా చితికిపోయిన కుటుంబం ఆ వెనుక కొంతకాలం పాటు ఆర్థికంగా ఒడిదుడుకుల పాలై క్రిందకు దిగజారిపోయింది. అంజయ్య పెరిగి పెద్దవాడయ్యాక తిరిగి తల ఎత్తాడు. తన ముత్తాతల వ్యాపార చాతుర్యాన్ని అందుకుని మళ్లీ రంగంలోకి దిగాడు. తండ్రి హయాంలో తెలిసి ఉన్న వ్యక్తులతో సంస్థలతో చేతులు కలిపి తిరిగి వ్యాపారం మొదలుపెట్టాడు. దాన్ని అచిరకాలంలోనే 3 పువ్వులు 6 కాయలు అన్న రీతిలో అభివృద్ధిలోకి తెచ్చాడు. అంతలో వచ్చిపడింది రెండవ ప్రపంచ యుద్ధం. ఆ యుద్ధానంతరం ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులు. ఆ రోజుల్లో చాలా వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఎందరో వ్యాపారులు దివాళా తీశారు. కానీ అంజయ్య వంటి కొందరు తెలివైన వాళ్ళు ముందుగా జాగ్రత్త పడ్డారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అన్న సామెతలా అవకాశం ఉండగానే తమ వ్యాపారాల్ని సరసమైన వెలకి వెచ్చబెట్టుకొని సొమ్ము చేసుకుని తట్టాబుట్టా ఎత్తుకుని స్వదేశానికి తరలి వెళ్ళారు. డబ్బు మదుపు పెట్టి వర్తక వ్యాపారాలు చేసే అంజయ్య వంటి వారు ఆ గడ్డు రోజులు ఆర్థిక బాధల నుండి సులువుగా తప్పించుకోగలిగారు. కానీ అలా కాకుండా తమ కాయ కష్టాన్ని మదుపుగా భావించి మలయా రబ్బర్ తోటల్ని తెల్లదొరల ఔదార్యాన్ని నమ్ముకొని పరాయి దేశానికి వలస వచ్చిన ఎందరో కూలీ నాలీ జనం, రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబీకులు కన్నబిడ్డలకింత గంజిపోయలేక వారు కాలే కడుపులతో అమ్మా ఆకలి, అయ్యా ఆకలి అని ఏడుస్తుంటే చూడలేక గిలగిల్లాడిపోయేవారు. చెట్టుకో పిట్టగా చెదిరిపోయాయి ఎన్నో కుటుంబాలు. తిండి లేక మలమలా మాడి నశించిపోయాయి ఎన్నో సంసారాలు. తమదన్న ప్రతి వస్తువును అమ్ముకొని ప్రాణాలు నిలుపుకున్నారు కొందరు. అమ్మడానికి ఇంకేం లేక భార్య శీలాన్ని, కన్నబిడ్డల జీవితాల్ని వెలకి పెట్టారు మరికొందరు. అటువంటి గడ్డు పరిస్థితుల్లోనే రాధ అంజయ్య దంపతుల చేతుల్లోకి వచ్చింది. ఆంధ్రదేశం నుండి మలేషియా దేశానికి వలస వచ్చిన అంజయ్య రాధ తండ్రి రామలయ్యకు ఏదో దూరపు చుట్టరికం, బీరకాయ పీచు వంటి బాంధవ్యం లేకపోలేదు. కానీ వర్గ తారతమ్యం దానిని సమూలంగా తుడిచిపెట్టింది. నోట అక్షరం ముక్క లేకుండా మలేషియా దేశం చేరుకున్న రాములయ్య తాత తండ్రులు కూలీలుగా, టాపర్లుగా తోటల జీవితాలకు అంకితమైపోయారు. తమ తెలివితేటలతో, వ్యాపార చాకచక్యాలతో అల్లం కొని బెల్లం అమ్మి దానితో డబ్బు చేసుకుని ఆ డబ్బుతో మరో వస్తువు కొని దానిపై లాభం సంపాదించి ఆ గాడిలో పడి వర్తక వ్యాపారాల్లో స్థిరపడ్డారు అంజయ్య పూర్వీకులు. రాములయ్యకు అంజయ్యల ఆస్తిపాస్తులు లేవు, కానీ అందమైన ఆడపిల్ల ఉంది. ఆడపిల్లంటే ఆశపడే నాంచారమ్మ దేశం వదిలిపోతున్న తరుణంలో ఎప్పుడో తెగిపోయిన ఆ చుట్టరికాన్ని తిరిగి కలుపుకుంటూ రాములయ్య ఇంటికి వెళ్ళి, నీ చిన్న కూతుర్ని మాతో పంపు, పువ్వుల్లో పెట్టి పెంచి పెద్దదాన్ని చేస్తాము, చదువు చెప్పిస్తాము, పెళ్ళి పేరెంటం చూస్తాము. ఇక్కడ ఉంటే ఏముంది, మిగిలిన వారిలాగే అది. రాములయ్య భార్య మాలక్ష్మి ఆమె మాటలు ఇంకా వినలేకపోయింది. కరువు కాటకాలకి, అంటురోగాలకి బలి అయి 2 పిల్లలు కళ్ళ ముందే చెట్టు నుండి ఆకుల్లా రాలిపోవటం చూసి ఉంది. మిగిలిన ఈ బిడ్డ కూడా ఆ ఆలోచనకే హడలిపోయింది ఆమె మనస్సు. తన కూతురు ఎక్కడో అక్కడ ఇంత కడుపు నిండా తింటూ బ్రతికి ఉంటే అంతే చాలనుకుంది. అందరిలా నీ తల్లిదండ్రులు నిన్ను వెలకి పెట్టలేదు. సాటి బంధువులు, తోటి దేశం వారు కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు కదా అని ఏ 10 20 మాకు చేతనైంది సాయం చేశామే కానీ అంటుంది నాంచారమ్మ. అది బిడ్డను అమ్ముకోవటం, కొనటం వంటి అనాగరిక చర్య కాదన్నట్లు నొక్కి చెబుతూ, ఆ చర్యకు పేరు ఏదైనా కావచ్చు. అప్పటికి రాధ వయసు 5-6 ఏళ్లకు మించి ఉండకపోవచ్చు. కానీ మరపుకు రాని ఆనాటి సంఘటన ఆ పిల్ల మనసుపై చెరగని ముద్ర వేసింది. ధనవంతుడైన ఆ వ్యాపారి చేతిలో ఉన్న డబ్బు వంక తన తల్లిదండ్రులు ఆకలి కళ్ళతో చూసిన ఆ చూపు వీడని పీడకల్లా ఆ లేత హృదయాన్ని ఎంతో కాలం వెంటాడింది. కారణం ఏమైనప్పటికీ తనను కావాలని దూరం చేసిన ఆ దంపతుల్ని ఆమె క్షమించలేకపోయింది. ఆ చర్య వెనుక దాగి ఉన్న ఆ మనసుని, అభిప్రాయాన్ని గుర్తించలేకపోయింది. వారితో తాను గడిపిన జీవితాన్ని, ఆ జ్ఞాపకాల్ని మనసులోంచి తొలగించడానికి తన శక్తి మేరకు ప్రయత్నించింది. ఆ భావంతోనే నేను పుట్టగానే మా అమ్మ నాన్న చచ్చిపోయారు అని ఆటపాటల్లో తోటి పిల్లలతో నిర్లిప్తగా చెప్పగలిగింది. ఏనాడో మలేషియా దేశం వలసపోయి అక్కడ స్థిరపడిపోయిన అంజయ్య తమ్ముడి కూతురుగా పెదనాన్న పెద్దమ్మల అదుపాజ్ఞలలో ఆదరాభిమానాల్లో పెరిగి పెద్దదైంది రాధ. మనిషితో పాటు మనసు కూడా పెరిగింది.
సంకుచితమైన ఆలోచనల్ని పక్కకు నెడుతూ విశాల దృక్పథాన పయనించడం మొదలుపెట్టింది. ఈనాడు ఆమె తల్లిదండ్రుల పట్ల ఆమె మనసులో ఏవగింపు లేదు, నిరాదరణ లేదు, కక్ష లేదు. ఉన్నదంతా మనసు నిండుగా జాలి, సానుభూతి. విద్యావతిగా పెరిగి పెద్దదైన తను వారికి ఏ విధంగానైనా సహాయపడగలదేమో అన్న తహతహ. ఎలాగైనా వారిని ఒకసారి చూడాలని, తనకి వారిపై ఎటువంటి కోపం లేదని మనస్ఫూర్తిగా చెప్పాలని కోరిక. కానీ అనుకున్నదే తడవుగా వెళ్ళి చూడ్డానికి మలేషియా ప్రక్కనున్న విజయవాడ కాదు, మరి కాస్త దూరంలో ఉన్న హైదరాబాద్ అయినా కాదు. చేతిలో తగినంత డబ్బుండాలి, పరిస్థితులు కలిసి రావాలి. ముఖ్యంగా తన మనసులోని కోరిక అంజయ్య దంపతుల ముందు వెల్లడించాలి. రాధకి అటువంటి అవకాశం తను గ్రాడ్యుయేట్ అయిన సందర్భంలో వచ్చింది. తమ పెంపుడు బిడ్డ తెలివిగా చదువుకుని మంచి మార్కులతో కాలేజీకి ఫస్టుగా వచ్చింది అన్న వార్త విన్న ఉత్సాహంలో ఉన్న అంజయ్య, రాధా, నీకేం బహుమానం కావాలో కోరుకో అన్నాడు హుషారుగా. తన కోరిక ఏమిటో వెంటనే చెప్పడానికి కొద్దిగా వెనుకాడింది ఆమె. అడిగి కాదనిపించుకోవటం అవుతుందేమో అని భయపడుతుంది. పెదనాన్న అంత ఉత్సాహంగా కావలసింది ఇస్తాను కోరుకో అంటుంటే ఇంకా సంకోచిస్తావేమిటే మొద్దు, అడుగు, నీకేం కావాలో అడుగు. రవ్వల నెక్లెసా, కెంపుల గాజులా? నగలంటే పడిచచ్చే నాంచారమ్మ తన మనసులోని కోరికని ఆ పిల్లనోట పలికించాలని తాపత్రయపడింది. పెద్దమ్మ అందించిన భరోసాతో ఒకసారి నోరు విప్పి తన మనసులోని కోరిక ఏమిటో ధైర్యంగా చెప్పబోయిన ఆమె మళ్ళీ అంతలోనే సంకోచం పాలైంది. తను కోరబోయే కోరిక అంత అభిమానంతో పెంచి పెద్ద చేసిన ఆ దంపతుల మనసు మీద, మమత మీద దెబ్బ కొట్టినట్లు అవుతుందేమోనని, ఎంత చేసినా మీరు పరాయి వాళ్లే అని ఎత్తి చూపినట్లు అవుతుందేమోనని సందేహించింది. రాధ కోరబోయే ఆ కోరిక ఏదో బాగా ఖర్చుతో కూడుకున్నదై ఉంటుంది, అందుకే ఆ పిల్ల అంతగా సందేహిస్తోంది అనుకున్నాడు అంజయ్య. నీ కోరిక ఏదైనా, ఎంత డబ్బైనా తీరుస్తానంటున్నానుగా, చెప్పు, ఎందుకు గుంజాటం? మీ పెదనాన్న డబ్బుకు ముఖం చూసే మనిషి కాడని ఓ మాట మనస్ఫూర్తిగా అన్నాడు అంటే ఎంతటి ఖర్చు వెచ్చాలనైనా భరించి నెరవేర్చే రకమని నీకు తెలియదు అన్నాడు హుందాగా. ఒక్కసారి మలేషియా వెళ్ళి రావాలని ఉంది. సంకోచంతో కిందకు వాలి ఉన్న కళ్ళు పైకెత్తకుండానే ఆ కాస్త మాట అనేసిందామే. నోట్లోంచి మాట ఊడిపడ్డాక హమ్మయ్య చెప్పేశాను కదా అని తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. అంజయ్య ముఖంలో క్షణకాలానికి ముందు ఉన్న ఉత్సాహం, సంతోషం ఎవరో చెయ్యి పెట్టి తుడిచినట్లు ఒక్కసారిగా మాయమైపోయాయి. నీళ్లు జల్లి ఆర్పిన కొరకంచులా అతడి ముఖం నల్లబడిపోయింది. కానీ ఆ ముఖంలో ఆ మార్పు నిలిచింది క్షణకాలం మాత్రమే. మళ్ళా అంతలోనే మనిషి మామూలుగా అయిపోయాడు. అంత చిన్న విషయంలోనే మనసు బయట పెట్టుకునే రకమైతే అంజయ్య అంతటివాడు ఇంతటివాడుగా ఎలా పెరిగాడు? ఇన్ని దేశాలు ఎలా తిరిగాడు? ఇన్ని వ్యాపారాలు చేసి ఇంత డబ్బు ఎలా కూడబెట్టగలిగాడు? ఆ దెబ్బకి భార్య ఎలా తట్టుకోగలిగిందా అని సాభిప్రాయంగా ఆమె వంక ఓసారి చూశాడు. ఆమె నోరు వెళ్ళబెట్టి కళ్ళు మిటకరించి రాధవైపు మతిపోయిన దానిలా చూస్తోంది. నిజంగా ఆమె ఎటువంటి కోరిక కోరిందా, లేక తను పొరపాటుగా ఒక మాట విని ఇంకొకటిగా భావిస్తోందా అన్నట్లు. ఇంతకాలం గడిచిపోయాక ఇప్పుడు నిజంగా అక్కడికి వెళ్ళాలని ఉందా? వారిని చూడాలని ఉందా? పరీక్షగా రాధవంక చూస్తూ నిదానంగా ప్రశ్నించాడు అంజయ్య. వెళ్ళి అసలు వారి మధ్య నువ్వు ఉండగలవా? నాచారమ్మ అడిగింది. వారి రెండు ప్రశ్నలకు తన తల ఊపు రూపంగానే జవాబు చెప్పింది. సరే, సమయం చూసుకుని వెళ్దువుగానిలే అన్నాడు అంజయ్య అంతటితో ఆ విషయాన్ని ఆపుచేస్తూ. ఆ రోజు అలా మాట రూపంలో పైకి వచ్చిన రాధ మలేషియా ప్రయాణం క్రియారూపంలోకి వచ్చేసరికి మరికొంతకాలం పట్టింది. ఎన్నో గడువులు దాటి అంజయ్య వ్యాపార రీత్యా దేశం నుండి బయలుదేరడంతో ఆనాటికి సమకూడింది. రాధ మనసు ఆలోచనల మధ్య ఊగిపోతోంది. ఆమె కళ్ళు అందమైన ఆ ప్రకృతి అందాన్ని ఆస్వాదిస్తున్నాయి. విమానం ఎత్తు తగ్గించుకుంటూ క్రిందకు దిగుతోంది. సుబాంగ్ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో ఉన్న కట్టడాలు చిన్నపిల్లల ఆటల కోసం అట్టలతో, అగ్గిపెట్టెలతో కట్టుకునే బొమ్మరిల్లలా కనిపిస్తున్నాయి. విశాలమైన రోడ్లపై సాగిపోతున్న లెక్కలేనన్ని కార్లు తిండి కోసం పరుగులు తీసి ప్రాకిపోతున్న కండచీమల బారుల్లా అనిపిస్తున్నాయి. అంతవరకు ఆకాశంలో రెక్కలు దాచుకుని పక్షిలా వచ్చిన విమానం నేలపై వాలి సాగడానికి అనువుగా చక్రాలు విప్పుకుంది. అవధి ఉన్నంతవరకు రన్వే మీద పరుగు తీసి గమ్యం చేరుకుని నిలిచిపోయింది. కోలాలంపూర్ ప్రయాణికులందరితో పాటు అంజయ్య, రాధ విమానంలోంచి క్రిందకు దిగారు. కదలడానికి సిద్ధంగా ఉన్న విమానాలు, అప్పుడే వచ్చి ఆగినవి, కొంతసేపటిగా సేద తీర్చుకుంటున్నవి, దేశ దేశాల చిహ్నాలతో, ఆకృతులతో, ఎక్కే దిగే ప్రయాణికులతో సందడిగా ఉంది సుబాంగ్ విమానాశ్రయం.
చేతిలో ఎయిర్ బ్యాగ్ పట్టుకొని అంజయ్య ప్రక్కగా నడుస్తున్న రాధ ఎదురుగా ఉన్న విజిటర్స్ గ్యాలరీ వైపు చూసింది. విమానంలోంచి దిగి వస్తున్న బంధుమిత్రుల్ని సంతోషంగా చూస్తూ ఎందరో మనుషులు అక్కడి నుండే చేతులు ఊపుతున్నారు. తమని గుర్తించడం కోసం రుమాళ్లు ఎగరవేస్తున్నారు. పేర్లు పెట్టి క్రింది వారికి వినపడేలా గట్టిగా పిలుస్తున్నారు. ఆ ఊపుతున్న చేతుల్లో తన వారివి కూడా ఉండి ఉండవచ్చు. కానీ ఆ చేతులేవో, ఆ ఊపుతున్న మనుషులెవరో తనకు తెలియదు. ఆ మందలో ఏ వయసు మీరిన ఇండియన్ దంపతుల్ని చూసి మీ అమ్మ, మీ నాన్న అన్నా నమ్మడానికి సిద్ధంగా ఉంది తను. రాధ మనసులో తల్లిదండ్రుల గురించి నిలిచిన జ్ఞాపకాలు అతి స్వల్పం. వాటిలో కూడా ఎన్ని వాస్తవమైనవో, ఎన్ని ఆమె మనసు కల్పించుకున్న ఊహాజనిత చిత్రాలు ఆమెకు తెలియవు. కస్టమ్స్ క్యూలో మందతో పాటు ముందుకు పోతున్నాడు అంజయ్య. తల్లిదండ్రుల రూపురేఖల్ని ఊహల్లో చిత్రించుకుంటూ వారిని కలుసుకునే సన్నివేశాల్ని కళ్ల ముందు నిలుపుకుంటూ అతడి వెనువెంటనే నడుస్తోంది రాధ. ఎనీథింగ్ న్యూ? కస్టమ్స్ ఉద్యోగి అడుగుతున్నాడు పెట్టె చూస్తూ. నో, నథింగ్, నమ్మకంగా జవాబు చెప్పాడు అంజయ్య. అయినా ఆ ఉద్యోగికి నమ్మకం కలగలేదు. రాధ పెట్టె తెరిచి బట్టలు అటూ ఇటూ కెలికి చూశాడు. అతడి చేతికి తగిలింది ఒక పట్టుచీర. బట్టల మధ్య నుండి దాన్ని పదిలంగా పైకి లాగాడు. అది నెమలికంఠం రంగులో ఉన్న కంచి పట్టుచీర. ఇదెప్పుడు కొన్నారు? ఆ చీర వంక వింతగా చూస్తూ అడిగాడు అంజయ్య. నెమలికంఠం రంగు నాచారమ్మకు ఎంతమాత్రం నచ్చని రంగన్న సంగతి అతడికి తెలుసు. రాధ అటువంటి ముదురు రంగు చీరలు కట్టదు. అందున అటువంటి పట్టుచీరలు అసలే ఇష్టపడదు. మరి ఈ చీర ఎవరు, ఎప్పుడు, ఎందుకోసం కొని ఉంటారు? ప్రశ్నార్థకంగా రాధ వైపు చూశాడు అంజయ్య. అమ్మ కోసం కొన్నాను. అమ్మకు ఈ రంగంటే ఇష్టమని. సంకోచపడుతూ మాట పూర్తి చేయలేకపోయింది ఆమె. తల్లికి ఆ రంగంటే ఇష్టమని ఏదో జ్ఞాపకం. అది నిజం కావచ్చు, లేక కేవలం ఆమె ఊహా జీవిత చిత్రాల్లో పుట్టి పెరిగిన జ్ఞాపకమే కావచ్చు. కానీ మలేషియా ప్రయాణం మనసులోకి వచ్చిన దగ్గర నుండి తన పాకెట్ మనీలోంచి అతి జాగ్రత్తగా మిగిల్చి కూడబెట్టిన డబ్బుతో ఆ చీర కొంది. తల్లి కోసం తనొక పట్టుచీర కొని పట్టుకు వెళ్తానంటే కాదనే మనిషి కాదు నాంచారమ్మ. ఖర్చుకు వెనకాడే రకం కాదు అంజయ్య. అయినా వారిని అలా సొమ్మడిగి దానితో కొనడం ఆమెకు తృప్తిగా అనిపించలేదు. తనది అనుకున్న సొమ్ముతో చీర కొని తల్లికి పట్టుకెళ్లాలనిపించింది. అది కొత్త చీర అని నిరూపించడానికి కస్టమ్స్ ఉద్యోగికి ఆనవాళ్లు దొరకలేదు. కాదని డ్యూటీ చేయకుండా విడిచిపెట్టడానికి మనసు ఒప్పుకోలేదు. మరి కాస్త అటూ ఇటూ తిప్పి చూసి బట్ట మెరుపు, అంచు దగ్గర పదును, అది కొత్త చీర అని చెబుతున్నా చేసేందుకేం లేక అసహనంగా పెట్టెలోకి విసిరాడు. ఇంక మీరు వెళ్ళొచ్చు అన్నట్లు. మెల్లగా ఆ కస్టమ్స్ రందీలోంచి బయటపడి ముందు వరండాలోకి వచ్చారు రాధ, అంజయ్య. మన కోసం ఎవరూ రాలేదా? పరీక్షగా అటూ ఇటూ చూస్తూ అడిగింది రాధ. అదే చూస్తున్నాను. ఉత్తరం అంది ఉంటే రాకుండా తప్పించుకుపోయే రకం కాదు సుబ్రహ్మణ్యం. ఆయనెవరు? పాత స్నేహితుడు, మన కుటుంబానికి కావలసినవాడు. మరి మా వాళ్లకు రాయలేదా? ఆత్రంగా అడిగింది రాధ. మీ వాళ్ళకా? ఆమె అడుగుతున్న ప్రశ్న ఏదో అర్థం కానట్లు చూస్తూ అన్నాడు అంజయ్య. అవును, ఈ రోజున నేను వస్తున్నట్లు రాయలేదా? క్షణకాలం అంజయ్యలో ఉండే వ్యాపారి నిద్రపోయాడు. మానవుడు మేల్కొన్నాడు. జాలిగా, సానుభూతితో ఆ పిల్లవంక చూశాడు. తన వారిని చూడటం కోసం ఆమె పొందుతున్న ఆరాటాన్ని, ఆవేదనని అర్థం చేసుకున్నాడు. ఎన్నడూ లేనంత అభిమానంతో దగ్గరకు తీసుకున్నాడు. బుజ్జగిస్తున్నట్లు ఆమె భుజంపై చెయ్యి ఆనించాడు. అనవసరంగా వారిని బాధపెట్టడానికి మినహా వారికి ఉత్తరం రాసి లాభం ఉండదమ్మా రాధా. అంత దూరం నుండి ఎయిర్పోర్టుకి వచ్చి మనను ఎదుర్కోవడానికి వాళ్లకు కార్లు వగైరా ఉండవు. బస్సులు పట్టుకొని పట్నం వచ్చి పనులు చేసుకునే నేర్పు ఉండదు. అంజయ్య నోట వస్తున్న ఆ మాటలు వింటుంటే నిరుత్సాహంతో రాధ కళ్ళు వాలిపోయాయి. విమానం దిగుతున్నప్పుడు ఉన్న సంతోషంలో 1000వ వంతు కూడా అప్పుడు ఆమె మనసులో మిగిల్లేదు. ఇంతకీ వారి అడ్రస్ కూడా నాకు సరిగా తెలియదు. ఈ సుబ్రహ్మణ్యం వస్తే వాడి ద్వారా తెలుసుకోవాలి. వాడు చాలా కాలంగా ఈ దేశంలో ఉంటున్నవాడు. తమ జాతి వాళ్ళు అంటే అభిమానం, ఆదరం ఉన్నవాడు. మన తెలుగువారి దేశంలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నది వాడికి తప్పకుండా తెలిసి ఉంటుంది అన్నాడు అంజయ్య. రాధ తల్లిదండ్రులకు ఆమె రాక విషయం తెలియపరిచినందుకు సంజాయిషి చెప్పుకుంటున్న ధోరణిలో. అతడు తన మాట పూర్తి చేయకుండానే దూరం నుండే ఇటు అటు చూసుకుంటూ పరుగులాంటి నడకతో అక్కడకు వచ్చాడు సుబ్రహ్మణ్యం. ఇంకా 10 బారల దూరంలో ఉండగానే అతను అంజయ్య దృష్టిలోకి వచ్చాడు. ఓ, మీరప్పుడే బయటకు వచ్చేశారన్నమాట అన్నాడు పలకరింపుగా, చెయ్యి ముందుకు జాస్తూ. అంజయ్య చెయ్యి అందిపుచ్చుకుంటూ. ఎంతసేపు అయింది వచ్చి అంటూ ఇంకో ప్రశ్న వేశాడు. ఇప్పుడే, ఎంతోసేపు కాలేదు. మహా అయితే ఓ 10 నిమిషాలై ఉంటుంది. మరేమిటి సంగతులు? ఇంటి దగ్గర అంతా బాగున్నారా? వదినగారు, పిల్లలు?
మిత్రుణ్ణి కుశల ప్రశ్నలు వేశాడు అంజయ్య. అంతా బాగున్నారు. ఆఫీస్ వేళ చూడు. ఆ కేఎల్లోంచి కారులో బయటపడడం అంటే దోమ కుత్తుకలోంచి మదకరీంద్రుడు కదిలి వచ్చినట్టేననుకో. తన ఉపమానానికి తనే ముచ్చట పడుతున్నట్లు చిన్నగా నవ్వుతూ అన్నాడు సుబ్రహ్మణ్యం. పీజేలో ఇల్లు చూస్తున్నానన్నావు, ఇంకా దొరకలేదా? దొరకక కాదు, నా ఆఫీస్కి దగ్గర కదా అని అక్కడి నుండి కదలలేకపోతున్నాను. ఇంతకీ ఉత్తరం రాసిన ఈ త్రాష్ట్రుడు రాలేదేమా అని కంగారు పడుతున్నావా? అబ్బే, కంగారుకేముంది. ఉత్తరం అందితే నువ్వు తప్పకుండా వస్తావని తెలుసు. అది అందకో లేక నువ్వు ఊళ్ళో లేకో రాకపోయినా పోయేదే ఉంది. మీ అడ్రస్ నా దగ్గరుంది. నువ్వు లేకపోయినా వదినగారు ఇంట్లో ఉండనే ఉంటారు. మీరు ఇల్లు కానీ మారిపోతే అప్పుడు చిక్కులు పడి ఉండేవాడిని. పోనీ తిన్నగా అక్కడికే వెళ్ళిపోదామనుకుంటే రాములయ్య వాళ్ళ అడ్రస్ నాకు సరిగా తెలిసి చావదు. రాములయ్య? అవును, రాధ గురించి రాశాను కదా, అప్పుడు మాతో తీసుకువెళ్ళిన ఆ పాపేనా ఈ రాధ? అప్పుడే మొదటిసారిగా రాధవంక పరీక్షగా చూస్తూ అన్నాడు సుబ్రహ్మణ్యం. అవును, ఇంతకాలం అయ్యాక మా అమ్మని నాన్నని చూడాలని ఉంది అంది. కాదని ఎలా అంటాం? ఆ రోజు రాములయ్యకి నీ ముందే మాటిచ్చాను, గుర్తుందా? నీ కూతురు మిమ్మల్ని చూడాలని ఎప్పుడు కోరినా తల తాకట్టు పెట్టైనా తీసుకొచ్చి మిమ్మల్ని చూపిస్తాను అన్నాను. అప్పుడు వాళ్ళు యూరియన్ ఎస్టేట్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు అక్కడే ఉన్నారు. పోతే ఎస్టేట్ లేబర్ కాలనీస్ అంటూ వెలివేయటం వల్ల పరిసరాల్లో ఏవో కొద్దిపాటి మార్పులు వచ్చి ఉంటాయి. వాళ్ళు ఆ ఇల్లు వదిలి ఇంకో ఇంటికి మారినట్లు ఉంది. అంతకు మినహా అయితే బాధలేదు. తిన్నగా అక్కడికే పోవచ్చు. ట్యాక్సీ దొరుకుతుందేమో చూడు. మంచివాడివే. మిమ్మల్ని వెంట పెట్టుకుని వస్తానని బయలుదేరిన వాణ్ణి ఒంటరిగా తిరిగి ఇంటికి వెళ్ళానంటే మీ వదిన నన్ను నమ్మలకుండా మింగేస్తుంది. మా ఇంట 2 రోజులుండి ఇక్కడ కోలాలంపూర్ వింతలు విశేషాలన్నీ రాధకి చూపించి అప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకువెళ్దు గాని అని మిత్రుడితో అంటూ, ఏమ్మా రాధా, అంతే కదూ అన్నాడు ఆమె వైపు తిరిగి. ఆయన ప్రశ్నకి రాధ అవునని కానీ కాదని కానీ జవాబు చెప్పలేదు. సుబ్రహ్మణ్యం చేసిన ఈ సూచన మాత్రమే కాక మలేషియాలో కాలు పెట్టిన దగ్గర నుండి జరుగుతున్న ఏ ఒక్క సంఘటన ఆమెకి తృప్తినియ్యలేదు. ఇప్పుడు నాకు ఉండడానికి కాదురా, రేపు ఉదయం ఫ్లైట్లో తప్పనిసరిగా బ్యాంకాక్ వెళ్ళాలి. తిరుగు ప్రయాణంలో వస్తాను. అప్పుడు 2 రోజులు కాదు, నువ్వు మీ ఇమ్మిగ్రేషన్ వాళ్ళు ఉండనిస్తే 2 నెలలు ఉండమన్నా ఉండి వెళతాను అన్నాడు స్నేహితుడితో. సర్లే, నీకు తిరగపోతే నువ్వు పోదువు గాని రాధని మా ఇంట 2 రోజులు ఉంచుకొని నేను మా ఆవిడ స్వయంగా వెళ్ళి వాళ్ళ ఇంట దింపి వస్తాము. సరేనా అన్నాడు సుబ్రహ్మణ్యం కారు పార్కింగ్ వైపు దారి తీస్తూ. కారు ఎయిర్పోర్ట్ పరిసరాలు వదిలి విశాలమైన నున్నటి తార్ రోడ్డు మీద జరజరా సాగిపోతుంటే దారిలోని పెద్ద పెద్ద కట్టడాల్ని భవనాల్ని చూపుతూ, ఇది నేషనల్ మ్యూజియం, అది నేషనల్ మాస్క్, అవిగో అటుగా కనిపిస్తున్న ఆ ఎత్తైన కట్టడమే పార్లమెంట్ హౌస్, దాని ముందుగా ఉన్న పార్కునే లేక్ గార్డెన్స్ అంటారు, మధ్యగా కనిపిస్తున్న ఆ శిల్పం అదే నేషనల్ మాన్యుమెంట్ అంటూ టూరిస్ట్ గైడులా నోరు ముయ్యకుండా రాధకి చెప్పుకుపోతున్నాడు సుబ్రహ్మణ్యం. అతడంత ఉత్సాహంగా చెబుతున్న ఆ మాటలేం రాధ చెవుల్లో పడ్డట్టు లేదు. చూస్తున్న దృశ్యాలేవి ఆమె కళ్ళకి ఆనడం లేదు. ఆమె మనసులో తను చేరుకోలేని యూరియన్ ఎస్టేట్, అందులో ఏదో ఒక ఇంటిలో ఉంటున్న తన తల్లిదండ్రుల్ని చూడ్డానికి ఆత్రంగా పరుగు పెడుతోంది. ఆమె శరీరం చేతనున్న తాయిలాన్ని కాకి తన్నుకుపోతే దిగాలు పడి ఉన్న కుర్రాడి ముఖంలా ముడుచుకుపోయింది. ఇంకా 2 రోజులా అని తనలో తనే అనుకుని భారంగా నిట్టూర్చింది. క్రిందటిసారి నేను చూసినప్పటికీ ఇప్పటికీ పట్నం బాగా పెరిగిపోయిందిరా అన్నాడు అంజయ్య కొత్తగా లేచిన పెద్ద పెద్ద భవనాల్ని చూస్తూ. ఎప్పుడో ఏళ్ల క్రిందటి మాట చెబుతున్నావు నువ్వు. నిమిషానికి రోజు రోజుకి మారిపోతోంది. కేఎల్ ఇది వరకు అడవిలా ఉండే దామన్ సారా హైట్స్ ఇప్పుడు చూడు, ఎన్నిల్లో ఎంతేసి బంగళాలో. ఇంకా పెటాలింగ్ జయా విషయం చెప్పనే అక్కర్లేదు. బారులు తీర్చి నింక్ హౌసులు, డిటాచ్డ్ సెమీ డిటాచ్డ్ బంగ్లాలు ఇట్టిట్టే కుక్కగొడుగుల్లా మొలుచుకొస్తున్నాయి. ఇంకా సూపర్ బజార్లు, షాపింగ్ కాంప్లెక్స్లు, హోటళ్ళు, వీటి సంగతి సరే అనుకోని విధంగా వచ్చి పడుతున్న డబ్బుతో మీరు మీ ప్రభుత్వం బాగా బలిసిపోతున్నారన్నమాట నవ్వుతూ అన్నాడు అంజయ్య. మంచి మనసు అభిమానం ఉన్న నీ వంటి మిత్రులు దీన్ని బలం అంటున్నారు. కిట్టని వాళ్ళు ఇది నిజమైన బలుపు కాదు, వాపు ఉబ్బు అంటున్నారు. ఇది వాపో బలుపో కాలం కత్తిపట్టి కోసి చూస్తే కానీ నిర్ధారించడానికి వీలు లేకుండా పోతుంది మాలాంటి వాళ్ళకి అన్నాడు సుబ్రహ్మణ్యం ఇంటి ముందు పోర్టికోలో కారు ఆపు చేస్తూ. కోలాలంపూర్కి 25 మైళ్ళ దూరంలో ఉన్న చిన్న పట్టణం రవాంగ్ దాటి మరి కాస్త ముందుకు పోతే వస్తుంది యూరియన్ ఎస్టేట్. సన్నటి తార్ రోడ్డు మీద అందమైన ప్రకృతి పరిసరాల్లో సరికొత్త ఫోర్ట్ ఎస్కాట్ కార్లో
25-30 మైళ్ళ ప్రయాణం అంటే అది ఒక ప్రయాణంలో లెక్క కాదు. అయినా ఆ దూరం ఎంతకీ తరగని దూరంలా అనిపిస్తుంది రాధకి. కారు సీటుకి చేరబడి గడిచిపోతున్న కాలానికి, ఇంకా గడవకుండా పెరుగుతున్న దూరానికి లెక్కలు కట్టుకుంటూ నిరుత్సాహంగా కూర్చుంది. కారు మలుపులు తిరుగుతూ దారి వెంట సాగిపోతుంటే రాధ ప్రక్కగా కూర్చున్న సుబ్రహ్మణ్యం భార్య మీనాక్షి దారిలో దాటిపోతున్న బతు కేవ్స్ గురించి, అక్కడ ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా జరిగే తైపూసం ఉత్సవం గురించి, టెంఫిలర్స్ పార్కులో కేఎల్లో ఉండే తెలుగువారంతా అంతకి ముందటి ఏడు కలిసికట్టుగా జరుపుకున్న కార్తీక మాసపు వనభోజనాల గురించి ఏమేమో నోరు ముయ్యకుండా చెబుతోంది. సుబ్రహ్మణ్యం చిన్న కొడుకు రవాంగ్లో సర్దార్జీ అమ్మే స్పెషల్ పాలకోవా గురించి తెగ పొగడి చెబుతున్నాడు. దారికి రెండు ప్రక్కలా పరుచుకుని ఉన్న అందమైన చెట్టు చేమలు, మలై పద్ధతిలో స్తంభాల మీద కట్టిన కర్ర ఇల్లు మమ్ము చూడు, మా అందం చూడు అంటున్నాయి. కానీ రాధ మనసుకి ప్రక్కనున్న వారి మాటలు ఎక్కడం లేదు. పరిసర ప్రకృతి అందాలు పట్టడం లేదు. ఇంకా ఎంత దూరం పోవాలి అంది అసహనంగా. తనకి తన తల్లిదండ్రులకి మధ్య నుండే ఈ దూరం ఇంకా ఈ జన్మకి తరగదేమో అన్నంత విసుగుదలతో. వచ్చేసాం, అదిగో నీ ఎడం ప్రక్కగా కనిపిస్తున్న రబ్బరు ఆయిల్ పామ్ చెట్లు డ్యూరియన్ ఎస్టేట్లోవే. మరి కాస్త దూరం ముందుకు పోయి మలుపు తిరిగితే ఎస్టేట్ రోడ్డు వస్తుంది. పెరుమా రివర్ మీద ఉన్న బ్రిడ్జి దాటగానే సుబ్రహ్మణ్యం రెండో కొడుకు తండ్రికి దారి గుర్తు చేశాడు. ఒక వంక పెరుమా నది, ఇంకొక పక్క బాంగ్లీ కొండలు, మూడో వైపు దట్టమైన చెట్టు చేమలతో మూసుకుపోయి ఉన్న అరణ్య ప్రదేశం డ్యూరియన్ ఎస్టేట్కి పెట్టని కోటలా నిలిచి ఉంటాయి. ఎస్టేట్కి అటుగా ఆవలిగట్టున చిన్న చిన్న కాంపౌండ్ ఉన్నాయి. ఈ కాంపౌండ్లలో నివసించే ప్రజలు స్థానికులైన మలై జాతివారు. వీరిని భూమిపుత్రులని పిలుస్తారు. వీరు ఇస్లాం మతస్థులు. వీరు మాట్లాడే భాషని బహాసా అంటారు. నదీ తీరాన్ని ఆనుకుని ఉండే భూముల్లో పంటలు పండించుకుంటూ వ్యవసాయం వృత్తిగా చేసుకుని జీవించే కర్షక వర్గానికి చెందినవారు. చామనఛాయ రంగులో మరీ పొడుగు పొట్టి కాని శరీర సౌష్ఠవంతో సాత్వికంగా ఉంటారు ఈ మలై జాతివారు. లావుపాటి పెదవులు, ముఖాలకి కాస్త పెద్దగా కనిపించే నోళ్ళు, ఎత్తైన కణతలు, నీగ్రో మాంగోలాయిడ్ కలగలుపు జాతిలా ఉంటారు మనుషులు. పెరుమా నదికి అటుగా ఉండే కాంపాంగ్లం మలై ఆవాసాలైతే, ఇటుగా ఉండే డ్యూరియన్ ఎస్టేట్లో ఉండేవారిలో 190% ఇండియన్స్. అందులో చాలా భాగం తెలుగువారు, కాయకష్టం చేసుకుని బ్రతికే కూలీనాలి వర్గానికి చెందినవారు. మలేషియా దేశంలో ఉండే అతి పురాతనమైన ఎస్టేట్లలో డ్యూరియన్ ఒకటి. ఈ ఎస్టేట్లో పనిచేసే కార్మికులు 2-3 తరాలకి ముందే ఇండియా నుండి వలస వచ్చి ఇక్కడ స్థిరపడిపోయిన కోవకి చెందినవారు. అధికారులకి పనివార్లకి మధ్య తంటాలు తగాదాలు లేకుండా సామరస్య వాతావరణంలో నడుస్తున్న ఎస్టేట్లలో డ్యూరియన్ పేరు విధిగా చెప్పుకుంటారు. ప్రభుత్వం కార్మికుల మేలు కోరి ఏ శాసనాలు ప్రవేశపెట్టినా వాటిని ముందుగా ఆకలించుకుని అమలు పరిచేది డ్యూరియన్ ఎస్టేట్ మేనేజ్మెంట్ వారే. ఇక్కడ పనివాళ్లకు యజమానుల పట్ల భయం, భక్తి, విశ్వాసాలున్నాయి. యజమానులకి తమ కింద పనిచేసే వారి కష్టాల పట్ల జాలి, సానుభూతి, వారు బ్రతుకులను బాగు చేయాలనే కోరిక ఉన్నాయి. తమ క్రింద పనిచేసేవారు తృప్తిగా, సంతోషంగా ఉంటే తమ ఉత్పత్తి, లాభాలు పెరుగుతాయన్న వ్యాపార రహస్యాన్ని 100కి 100 ఆకలింపు చేసుకున్న వ్యవహారవేత్తలు డ్యూరియన్ ఎస్టేట్ అధికారులు. కారు పెరుమా నదిపై ఉన్న వంతెన మీదుగా కాస్త దూరం ముందుకు పోయి కంకరబాటని అందుకుంది. యూనియన్ క్లబ్, సోషల్ వెల్ఫేర్ ఆఫీస్ కట్టడాలు దాటి ప్రైమరీ స్కూల్ ఆట స్థలానికి ప్రక్కగా మలుపు తిరిగి లింక్ రోడ్డు వైపు సాగింది. ఎడమ ప్రక్క కొంచెం దూరంలో ఎస్టేట్ డిస్పెన్సరీ, లేబర్ సెంటర్ బోర్డులు కనిపిస్తున్నాయి. కుడి ప్రక్కగా వెంకటేశ్వరుడి గుడి గోపురం కనిపిస్తోంది. లింక్ రోడ్డు మీదుగా 2-3 ఫర్లాంగులు పోయి ఒక ఇంటి ముందు ఆగింది కారు. కారు ఆగిన ఆ ఇంటివైపు వింతగా చూసింది రాధ. అదొక అందమైన బంగ్లా. వెనుక ముందు రకరకాల పళ్ళ చెట్లు, ఒక ప్రక్కగా పచ్చని పచ్చిక తివాచీ పరిచినట్లు మెత్తని లాన్, అటు ఇటు ఉన్న కుండీలలో రంగురంగుల పువ్వుల మొక్కలు, తోట చుట్టూ నీటుగా కత్తిరించిన ఫెన్సింగ్ క్రోటన్స్, ఇంటికి ముందుగా చక్కని డిజైన్లో హుందాగా నిలిచి ఉన్న ఇనుప ఊచల గేటు. నాంచారమ్మ మాటల వల్ల మలయా రబ్బరు తోటల్లో పనిచేసే కార్మికుల ఆర్థిక పరిస్థితులు, వారి జీవన సరళి ఎలా ఉంటుందో కొంత తెలుసుకొని ఉంది రాధ. తను విన్న విషయాలను బట్టి తన తల్లిదండ్రుల గురించి, వారి బ్రతుకుల గురించి ఇంకో విధంగా ఊహించి పెట్టుకుంది. వీధికి ఇరువైపులా బారులు తీర్చి ఉండే ఇళ్ల వరుసలో ఏదో ఒక ఇంటిలో పాత పట్టెడ మంచాలు,
చేతులు విరిగిన కుర్చీలు, కిలుం పట్టిన ఇత్తడి బిందెలు, మసిబారిన అల్యూమినియం గిన్నెలు, ధూళి కొట్టుకొని ఉన్న ఇల్లు, ఇంటిని మించి ఉన్న మనుషులు. కానీ ఎదురుగా కంటి ముందు ఉన్న ఇల్లు అందంగా మలై పద్ధతిలో భూమికి కాస్త ఎత్తుగా కాంక్రీటు స్తంభాల మీదుగా కట్టిన సుందరమైన కట్టడం. ఇంటికి 4 వైపులా విశాలమైన వరండాలున్నాయి. వరండాల్ని ఆనుకుని ఉన్న డ్రాయింగ్ హాలుకి, డైనింగ్ రూమ్కి పెద్ద పెద్ద అద్దాల కిటికీలున్నాయి. వాటిని కప్పుతూ అందమైన తెరలున్నాయి. ఇంటి ముందున్న పోర్టికోలోంచి హాలులోకి దారి తీస్తూ నిగనిగా అద్దంలా మెరుస్తున్న మలయా కలపతో నిర్మించిన విశాలమైన మెట్ల వరుస ఉంది. మెట్లకి ప్రక్కగా ఇంటి కప్పు నుండి తీగె ఉట్టెల్లో వేలాడకట్టిన కుండీల్లో రకరకాల అందమైన ఆర్కిడ్స్ ఉన్నాయి. చూపు ఆనినంత వరకు ఆ ఇంటి అందచందాలను తన్మయతతో చూస్తున్న రాధ ఇది కళా నిజమా అనుకుంది. అది కళ కాదు, తాము దిగవలసిన ప్రదేశం అదే అన్నట్లు సుబ్రహ్మణ్యం కారు తెలుపు తెరుచుకొని క్రిందకు దిగి గేటు వైపు వెళ్ళాడు. ఇంటి ముందు మనుషుల అలికిడి విని తెల్లని పమరేలియన్ బొచ్చుకుక్క బౌబౌమని అరుచుకుంటూ ముందుకు వచ్చింది. కుక్క అరుపు విని దాని వెనుకనే వచ్చాడు నౌకరు కుర్రాడు. అయ్య వీటిలా ఇరికిరారా? సుబ్రహ్మణ్యం ప్రశ్నించాడు. వాడికి తమిళం రాదు, అర్థం కానట్లు చూశాడు. ఆడకా తువాన్ డిరుమా? డీరా లేరు అన్నట్లు తల ఊపుతూ జవాబు చెప్పాడు వాడు. ఆడకా పువాన్ డిరుమా? తీడా అమ్మగారు కూడా లేదుట. డీమా నాకా డియా పరిగి? సాయా తత్తావు. ఎక్కడికి వెళ్ళారో వాడికి తెలియదు. బిలాకా డియా బావే? సాయా తతావు. ఎప్పుడు తిరిగి వస్తారో అది కూడా వాడికి తెలియదు. ఇంకా వాడిని ఏమడిగినా సాయా తతావు మాత్రమే జవాబుగా వస్తుందని తేలిపోయింది. ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉండిపోయాడు సుబ్రహ్మణ్యం. ఏమంటాడు? అంది మీనాక్షి కారులో కూర్చోవటంతో నలిగిపోయిన చీరకుచ్చిళ్లను, గాలికి చెదిరిన జుట్టును సరిచేసుకుంటూ. సుందరరామన్ గారు ఇంటిలో లేరు. ఎప్పుడు తిరిగి వస్తారో వాడికి తెలియదు. అన్నపూర్ణమ్మ గారో? ఆవిడ లేదుట. బహుశా మలక్కాలో ఉన్న పెద్ద కూతురి దగ్గరకు వెళ్ళి ఉంటుంది. అయితే ఏం చేద్దామంటారు? అదే ఆలోచిస్తున్నాను. ఒక పని చెయ్యండి, మీరు వెళ్ళి లోపల కూర్చోండి. నేను అలా ఆఫీస్ వైపు వెళ్ళి తెలిసిన వాళ్ళు ఎవరైనా కనిపిస్తారేమో చూసి వస్తాను. ఆ దంపతుల మధ్య జరుగుతున్న సంభాషణ వింటున్న రాధ వాళ్ల మాటలను బట్టి అది తనవారి ఇల్లు కాదన్న సంగతి సులువుగానే తెలుసుకుంది. అయినా ఆ విషయాన్ని నిర్ధారించుకోవటం కోసం మీనాక్షిని అడిగింది. అంకుల్ ఎక్కడికి వెళ్తున్నారు? ఇది మా వాళ్ళ ఇల్లు కాదా అంటూ. అమాయకమైన ఆ పిల్ల ప్రశ్న విని కొద్దిగా ఆశ్చర్యపోయింది మీనాక్షి. చదువుకున్న పిల్ల కదా, ఈ పాటి ప్రపంచ జ్ఞానం లేకుండా ఎలా తయారైంది అనుకుంది. రబ్బరు తోటల్లో పనిచేసే కార్మికులకు ఇంతింత అందమైన బంగ్లాల్లో ఉండే అవకాశమే ఉంటే ఆఫీసులలో పనిచేసే ఉద్యోగులు ఎంతోమంది చేస్తున్న తమ ఉద్యోగాలను, పట్నవాసపు జీవితాలను వదులుకొని హాయిగా తోటల్లో టాపర్లుగా చేరిపోయి ఉండేవారు. తన వారి స్థితిగతుల పట్ల ఈ పిల్ల మనసులో ఇటువంటి తప్పుడు అభిప్రాయం ప్రవేశపెట్టిన వారెవరు? మలేషియా దేశం పట్ల తనకు గల అభిమానంతో గొప్ప కోసం నాంచారమ్మే ఇటువంటి అభూత కల్పన చేసి చెప్పి ఉంటుందా? లేక నీ వాళ్ళంతా మహారాజుల్లా భోగభాగ్యాలతో తులతూగుతున్నారు, నువ్వు వారి గురించి బెంగపడటానికి ఏం లేదు అని తేల్చిపారేయటం కోసం అంజయ్య కాని చెప్పి ఉంటాడా? ఇది ఎవరు ఏ అభిప్రాయంతో చెప్పినా రాధకి పరోక్షంగా అపకారం చేశారని చెప్పవలసి ఉంటుంది. తన వారి గురించి ఇటువంటి అభిప్రాయం మనసులో ఉంచుకు వచ్చిన పిల్ల ఇక్కడి వారి వాస్తవిక పరిస్థితులను చూసి ఎలా ఆరగించుకోగలుగుతుంది? వారితో కలిసి 4 రోజుల పాటైనా ఎలా ఉండగలుగుతుంది? మీనాక్షి మౌనంగా ఉండిపోవడం చూసి ఆమె తన మాట వినిపించుకోలేదనుకుంది రాధ. ఇంట్లో మా వాళ్ళెవరూ లేరా? అంతా ఎక్కడికి వెళ్ళారు అంటూ తిరిగి ప్రశ్నించింది. ఇది మీ ఇల్లు కాదు రాధా అంది మీనాక్షి. ఆ మాట ఆ పిల్ల మనసుపై ఎటువంటి ప్రభావం చూపుతుందోనని అనుమానంగా రాధవంక చూస్తూ. నేను అదే అనుకున్నాను. కష్టజీవుల బ్రతుకులు ఏ దేశంలో ఉన్నా, ఎవరి క్రింద పనిచేస్తున్నా ఒక్కలాగే ఉంటాయి. ఇంత అందమైన బంగ్లాలో, ఆరోగ్యకరమైన ప్రదేశాల్లో మసిలే యోగ్యత వారికి ఉండదు. ధనవంతుల స్వర్గతుల్యమైన ఈ ప్రపంచం వారి ప్రపంచానికి పూర్తిగా భిన్నమైనది. కలల్లోనో కాదంటే కలల్లాంటి సినిమాల్లోనో చూసి ఆనందించటం వరకే వారికి ప్రాప్తం. ఈ విషయం నాకు తెలియంది కాదు, ఈ సత్యం నేను గ్రహించుకోలేంది కాదు అన్నట్లున్నాయి రాధ చూపులు. సుందర్రామన్ గారని మీ అంకుల్ స్నేహితుడు ఆయన ఇక్కడ ఉంటున్నారు. ఆయన ద్వారా మీ వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో తెలుసుకోవడానికి వీలవుతుందని అసలు సంగతి రాధకు అర్థమయ్యేలా చెప్పింది మీనాక్షి. పిల్లలిద్దరూ సుబ్రహ్మణ్యం వెంట వెళ్ళారు.
నౌకరు కుర్రాడు మీనాక్షిని రాధను లోపలికి వచ్చి కూర్చోమన్నట్లు గేటు తలుపులు తెరిచాడు. పర్వాలేదు, ఇక్కడ సరిగానే ఉంది అన్నట్లు చేతితో సంజ్ఞ చేసి వాడిని పంపించేసింది మీనాక్షి. 20 నిమిషాలు గడిచినా సుబ్రహ్మణ్యం తిరిగి రాలేదు. ఒకచోట అలా బొమ్మల్లా నిలిచి ఉండిపోవడం రాధకు బాగాలేదనిపించింది. మనం కూడా కొంచెం ముందుకు పోయి అంకుల్ వస్తున్నారేమో చూద్దామా అంది. పద అంటూ దారి తీసింది మీనాక్షి. అన్నపూర్ణమ్మ ఆహ్వానంపై అంతకు పూర్వం 1-2 సార్లు మీనాక్షి డ్యూరియన్ ఎస్టేట్కి వచ్చి ఉంది. లింక్ రోడ్డు కూడల్దాకా వచ్చాక అదిగో ఆ ప్రక్కగా కనిపిస్తున్నది వెంకటేశ్వరుడి కోవెల, వెళ్ళి చూద్దామా అంది. రాధకి అప్పుడు గుడికి వెళ్ళాలని లేదు, వెంకటేశ్వరుణ్ణి దర్శించాలని లేదు. నిజానికి ఆమె ఏ మాట మాట్లాడడానికి, ఏ పని చేయడానికి అనువుగా లేదు అప్పటి ఆమె మనస్థితి. అయినా అంతకన్నా చేసేదేం లేక అలాగేనంటూ ఆమె వెంట నడిచింది. నిండా వారు 10 గజాలైనా నడవలేదు. సుబ్రహ్మణ్యం ఎదురుపడ్డాడు. అతడు కారు మీద రావటం లేదు. తోడు వెళ్ళిన పిల్లలు కూడా వెంటలేరు. అతడి ప్రక్కన ఇంకెవరో క్రొత్త వ్యక్తి ఉన్నాడు. కట్టిన గోరంచు పంచెను రమారమి ముడుకుల దాకా ఎత్తి కట్టి మొల దగ్గర దోపుకున్నాడు. కంటిమెడ ఎర్రచారల లాల్చి, తలకో గుడ్డ, కాళ్లకు చెప్పులు, చేతిలో చిన్న కర్ర ఉన్నా దానిని ఊతకర్రగా ఉపయోగిస్తున్నట్లు కనపడదు. వయస్సు 5-10లకు పైబడే అనిపిస్తున్న మనిషి ఇంకా దృఢంగానే ఉన్నాడు. ఉత్తర దిశగా చెయ్యెత్తి చూపుతూ సుబ్రహ్మణ్యంతో ఏమేమో మాట్లాడుతూ ముందుకు వస్తున్నాడు. ఇంకా కొంచెం దూరంలో ఉండగానే తమకి ఎదురుగా వస్తున్న రాధని, తన భార్యని చూశాడు సుబ్రహ్మణ్యం. చూసిందే తడవుగా ఆ వ్యక్తి వైపు తిరిగి వారిని చూపుతూ ఏమో చెప్పాడు. అతడు సుబ్రహ్మణ్యం మాట విన్నదే తడవుగా ఎదురెండ కంటి మీద పడకుండా నుదుటిపై చెయ్యి అడ్డం పెట్టుకుని క్షణకాలం పాటు వారి వైపు పరీక్షగా చూశాడు. ఆ సమయంలో ముందుకు వేయబోయిన అతడి అడుగు అలాగే ఉండిపోయింది సంకోచంతో. మరి కొంచెం సేపటికి కానీ అది ముందుకు సాగలేదు. సుబ్రహ్మణ్యంతో కలిసి వస్తున్న ఆ మనిషి రాములయ్య కాదు కదా? సంశయంగా పట్టి చూసింది మీనాక్షి. ఆమె చూపు రాధ మనసులో ఆలోచన తరంగాల్ని లేవగొట్టింది. తమకెదురుగా వస్తున్న ఆ మనిషి వంక పరీక్షగా చూసింది. అతడే రాములయ్య కావచ్చు, తన తండ్రి కావచ్చు, తను ఇన్నేళ్లుగా కలుసుకోవాలని తహతహలాడుతున్న మనిషి కావచ్చు. క్షణకాలం ఆమె మనస్సు, శరీరం చలనం లేని బండరాయిగా మొద్దుబారిపోయింది. అంతలోనే ఉత్సాహంతో ఉరకలు వేసింది మనసు. ఆత్రంగా ముందుకు పడింది అడుగు. రాధా! ఇంకా 4 గజాల దూరంలో ఉండగానే మాటలు అందుకున్నాడు సుబ్రహ్మణ్యం. అతడి నోట రాబోయే రెండో మాట కోసం ఒళ్లంతా చెవులు చేసుకుని వినడానికి ఆత్రంగా నిరీక్షించింది రాధ. ఇతడు రాములయ్య, మీ నాన్న. అంతకంటే సున్నితంగా ఆ తండ్రి కూతుళ్లకు ఎలా పరిచయం చేయాలో పాల్పోలేదు సుబ్రహ్మణ్యానికి. ఆ విధంగా ఒక తండ్రికి అతని కన్న కూతుర్నే పరిచయం చేయటం అన్నది ఎంత వ్యగ్రతగా ఉంటుందో అంతకు పూర్వం ఎప్పుడూ అతని మనసుకు తట్టలేదు. రాధ తల్లిదండ్రులతో కలగబోయే ఈ కలయిక గురించి ఎన్ని రోజులుగానో మనసులో ఆలోచించుకుంది, ఊహించి పెట్టుకుంది. ఆ కల్పనల్లో కొన్ని పంచరంగుల చిత్రాలు, మరికొన్ని తెరపై కదిలే తెలుపు నలుపు బొమ్మలు, కొన్నింటిలో సినిమా డైలాగులు, మరికొన్నింటిలో కల్పిత కథల్లోని రసవత్తరమైన సంభాషణలు. రాములయ్య కూతురు రాధ ఇండియాలో ఉండి కాలేజీలో చదివిన పట్నవాసపు పిల్ల. మలయ రబ్బరు తోటల్లో పనిచేసే తల్లిదండ్రులను చూడ్డానికి వస్తుంది. తండ్రి పట్టలేని ఉత్సాహంతో ఇంటి ముందు పందిళ్లు వేయిస్తాడు, రంగు కాగితాల తోరణాలు కట్టిస్తాడు. బంధుమిత్రులు, చుట్టుపక్కలు, తోటల్లో పనివారు అంతా రాములయ్య ఇంటి ముందే ఉంటారు. తల్లి ఉత్సాహానికి అవదే ఉండదు. సంతోషంతో పొంగిపోతూ తన కూతురికి ఏమేమి వంటకాలు ఇష్టమో ఊహించుకుంటూ వాటిని అతి శ్రద్ధగా చేయిస్తుంటుంది. రాధ చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అక్క వస్తోంది, మా అక్క వస్తోంది, దేశం నుండి వస్తోంది, మాకెన్నో వింతలు తెస్తోంది అంటూ ఉత్సాహంగా గెంతులు వేస్తుంటారు. రాధకు ఒక మేనత్త ఉంటుంది. ఆమెకు విధిగా ఒక కొడుకు ఉంటాడు. సినిమాల్లో ఉండే పల్లెటూరి హీరోలా సన్నని మీసకట్టు, పైకి ఎగదోసి కట్టిన పంచకట్టు, తలకో గుడ్డ. పట్నవాసపు మరదల పిల్లకి స్వాగతం పలకడానికి ఇంటికి కాస్త ముందుగానే దారి కాసి పలకరిస్తాడు. చిలిపి మాటలతో, అల్లరి చేష్టలతో ఆమెను రెచ్చగొడతాడు. వయసులో ఉన్న అమ్మాయి అబ్బాయిల కయ్యం వియ్యానికే దారితీస్తుంది. రబ్బర్ తోటల్లో ఆయిల్ పామ్ నీడల్లో వాళ్ళు ఆడుతూ పాడుతూ ఉండగానే రాధ తిరుగు ప్రయాణ సమయం దగ్గరకు వస్తుంది. అంతటితో నిలిచిపోతుంది ఆ పంచరంగుల చిత్రం. కావాలనుకుంటే మిగిలిన కథ విశ్రాంతి తర్వాత చూడవలసిందే. అంతవరకు వేచి ఉండాల్సిందే.
మెత్తని సోఫాలో అలవోకగా కూర్చుని ఉన్న అందమైన అమ్మాయి చేతిలో ఒక పుస్తకంలో పేజీలు తిరిగిపోతుంటాయి. కళ్ళ ముందు కథ కదిలిపోతుంటుంది. బారులు తీర్చిన ఎన్నో ఇళ్ళు, ఎలుకల కలుగుల్లా, నక్కల బొరియల్లా. వాటిలో ఒక ఇంటి ముందు ఆగుతుంది బండి. ఆ బండిలోంచి దిగుతుంది రాధ, రాములయ్య కూతురు. పట్నంలో అంజయ్య ఇంట పెరిగి అందాల రాశిగా తయారైన రాధ. ఇంటి వరండాలో పాత నవారు మంచం మీద పడుకొని కర్రున దగ్గుతుంటాడు ఒక వృద్ధుడు. చిరిగిన బట్టలు, మాసిన గడ్డం, ఛాతీ పైకి పొడుచుకొచ్చిన ఎముకలు. దగ్గుతెర ఆగినప్పుడల్లా ఆయాసంగా తనలో తనే ఏదో గొనుక్కుంటుంటాడు. అతడి మంచానికి దగ్గరలోనే చేటలో బియ్యం పోసుకొని బియ్యంలో రాళ్ళు ఏరుతుంటుంది ఒక ముసలమ్మ. ముసలివాడి గొనుగుడుకు జవాబుగా ఎంతో విసుగుతో ఏదో అంటుంటుంది. బండి దిగిన చోటనే క్షణకాలం నిలిచి ఎదుట వరండాలో ఉన్న వ్యక్తుల్ని పరీక్షగా చూస్తుంది రాధ. వారు ఎవరో ఊహించుకుంటుంది. వారి బ్రతుకుల్ని కళ్ళతో చూస్తుంది. భారంగా ఒక నిట్టూర్పు విడిచి అడుగు ముందుకు వేస్తుంది. అప్పటికే ముసలమ్మ చేతిలో బియ్యం పట్టుకుని ఇంటి లోపలకు వెళ్తుంది. కాగుతున్న ఎసరులో కడిగిపోయడానికి మంచం మీద ఉన్న వృద్ధుడు రాధను చూస్తాడు. ఎవరది, ఏరొచ్చారు అంటాడు కళ్ళు చిట్లించి ఆమె వైపు చూస్తూ. నేను చిట్టిని, మీ కూతుర్ని అంటుంది ఆమె ఉత్సాహంగా. ఏరు సిట్టా, నా సిట్టమ్మా, నా కూతురా? ఆశ్చర్యంగా కళ్ళు ఇంతింత చేసుకొని ఆ మాట నమ్మలేనట్లు చూస్తాడు అతడు. అవునానా, నేను మీ చిట్టినే. ఇండియా నుండి వచ్చాను. మిమ్మల్ని చూడాలని వచ్చాను. ఇంతకాలం రాలేనందుకు నన్ను క్షమించండి నాన్న, నన్ను మన్నించండి అంటూ ఆ వృద్ధుడి గుండెలపై తల ఆంచి కన్నీరు కారుస్తుంది. అప్పటికి అతడికి నమ్మకం కలుగుతుంది. తన గుండెలపై పడి కన్నీరు కారుస్తున్న ఈ అందాల బొమ్మ తను చేజేతులా దూరం చేసుకున్న తన చిన్నారి చిట్టి అని. ఆ ఆనందాన్ని భార్యతో కలిసి పంచుకోకుండా ఇంకా క్షణకాలమైనా నిలవలేకపోతాడు. ఒలే మాలక్ష్మి, మన ఇంటికి ఏరొచ్చారో చూడవే మొద్దుముఖమా, సిట్టే మన సిట్టి వచ్చిందే అంటూ ఉత్సాహంగా ఒక కేక పెడతాడు. అన్నం కలుపుతున్న గరిట చేతిలో పట్టుకున్న మనిషి ఉన్నది ఉన్నట్లే అలా వచ్చి పడుతుంది. మాలక్ష్మి, ఏరు సిట్టే, మన సిట్టే అంటూ, తల్లి, నా సిట్టి తల్లి, ఇంతకాలం అయిపోయాక ఈ ముసలోళ్ళను చూడాలని వచ్చేవా తల్లి? ఆనాడు మధురకు పోయి గోపాలకిట్టుడు రేపల్లెలో ఉన్న నందయ్యను చూట్టానికి వచ్చినట్టు ఈ ముసలి రాములయ్యను చూట్టానికి అంత సముద్రాన్ని దాటుకుంటూ అభిమానంతో వచ్చావా తల్లి అంటాడు. ఆవేశం వల్ల అతడి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. మాట పూర్తి అవుతుండగానే దగ్గుతెర వస్తుంది. అది ఎంతకీ సర్దుకోక బాధపడుతుంటే, ఉండు కాసిని మంచినీళ్లు తెస్తా అంటూ లోపలికి వెళ్తుంది మాలక్ష్మి. దగ్గుతో బాధపడుతున్న తండ్రి గుండెల మీద రాస్తూ అతడి ముఖం వంక చూస్తూ కళ్ళనీళ్లు నింపుకుంటుంది రాధ. రాములయ్య ఆయాసం ఎక్కువవుతుంది. ఆ ఆయాసంలోనే దగ్గు నాపుకుంటూ మెల్లగా మళ్ళీ మాట మొదలు పెడతాడు. ఒప్పుడో మట్టిలో కలిసిపోవలసిన ఘటం ఇది తల్లి. నిన్ను చూడాలన్న భ్రాంతితోనే ఇలా కట్టిని కాసుకు ఉండిపోనాది. ఇప్పుడు నువ్వొచ్చినావు, ఇంక నాకేటి బెంగనేదు. ఉత్త తెలివి తక్కువదాయి మీ అమ్మ. ఎటుకాని వయసొళ్ళు, నీ తోడ పుట్టినోళ్ళు అందర్నీ ఇంక నువ్వే చూసుకోవాలి తల్లి. ఇంకా వాళ్ళ భారం అంతా నీదే. నీ చేతుల్లో పెట్టి ఆ దేవుడు. మాట పూర్తి కాకుండానే రాములయ్య కళ్ళు మూసుకుపోతాయి. తల పక్కకు వాలిపోతుంది. నీళ్ల గ్లాసుతో తిరిగి వచ్చిన మాలక్ష్మి, ఓరి దేవుడోయ్ అంటూ రాములయ్య శవం మీద పడి గొల్లుమంటుంది. మాలక్ష్మి ఏడుపు విని చుట్టుపక్కల వాళ్ళు కూడా వస్తారు. కూతురొచ్చిన వేళ అంటారు. అప్పుడు కూతురు రాకపోతే రాములయ్య మరికొంతకాలం బ్రతికి ఉండేవాడంటారు. రాములయ్య సావుకు ఆ పిల్లే కారణం అన్నట్లు అంతా రాధను దోషిగా నిలిపి ఆడిపోసుకుంటారు. నిర్లిప్తతతో వారి మాటలు వింటూ నిశ్చలంగా తండ్రి కాయం వంక నీళ్లు నిండిన కళ్ళతో చూస్తుండిపోతుంది రాధ. తండ్రి కడసారిగా కోరిన కోరిక ఆమె చెవుల్లో మార్మోగుతుంది. ఆపై కథ చదవడానికి ఆ పత్రికలో లేదు. సశేషం అనే 3 అక్షరాలు మిగిలిన కథకు అడ్డుతెర వేశాయి. రాధ కల్పించుకున్న ఊహాచిత్రాలు పక్కకు తప్పుకున్నాయి. వాస్తవం కళ్ళ ముందు నిలిచి ఉంది. సుబ్రహ్మణ్యం చేసిన పరిచయ వాక్యాలు విన్నాక తను ఏమనాలో తెలియకపోయినా ఏదో ఒకటి అనవలసిన అవసరం మాత్రం ఉందని తెలుసుకుంది. నోరు తెరిచి పలకరింపుగా ఏదో అంది. దానికి నిదర్శనంగా పెదవులు కదిలాయి. మాట మాత్రం ధ్వని రూపంలో బయటకు రాలేదు. రాధవంక పరీక్షగా చూస్తూ ముందుకు వచ్చాడు రాములయ్య. చేయి జాపితే అందుకోగలిగేంత దగ్గరగా వచ్చాడు. అమాంతంగా కూతుర్ని తన చేతుల్లోకి తీసుకుని గుండెలకు అదుముకోగలిగేంత సమీపానికి వచ్చాడు. అన్నేళ్ల ఎడబాటును ఆ క్షణంలో మాపుకోగలిగేంత సన్నిహితంగా వచ్చాడు. అయినా అతడి చేతులు ముందుకు సాగలేదు.
సగం పండిన మీసాల కింద ఉన్న పెదవులు మాత్రం నెమ్మదిగా కదిలాయి. సల్లగుంటివా తల్లి, ఎప్పుడొచ్చినావు అన్నాడు పలకరింపుగా. బాబూ, బొట్టి పేరేటో చెప్పినావు, సరిగా ఇనుకోలేదు అన్నాడు సుబ్రహ్మణ్యం వైపు తిరిగి. రాధా, అనురాధా సుబ్రహ్మణ్యం జవాబు చెప్పాడు. రాధమ్మలు, మీ అమ్మ సుడాలని బాంతి పడుతుంది, ఓ పాలి వీడికొస్తావా తల్లి అన్నాడు ఆమెను అర్థిస్తున్న తీరులో. వస్తానన్నట్లు తల ఊపిందామే. మిమ్మల్ని అందరినీ చూడాలనే ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చింది ఈమె. తల్లిని చూడకుండా ఎలా వెళ్తుంది రాములయ్య? ఒక్క 5 నిమిషాల్లో కారు తయారై వస్తుంది, అంతా కలిసి వెళదాం అన్నాడు సుబ్రహ్మణ్యం. తమరు కాడిల బొట్టిని ఎంటబెట్టుకుని రండి బాబు, సల్దికూడు తిని అల్లమ్మ కంపలకు పోతనంది, అటు పోకుండా నాను కాసింత ముంగలబోయి మాట చెప్పి ఉంచుతా అన్నాడు రాములయ్య. ఏదో కారణంగా రాములయ్యకు తమతో కలిసి కారులో రావటం ఇష్టం లేదన్న సంగతి గ్రహించాడు సుబ్రహ్మణ్యం. సరే అలాగే కాని అన్నాడు, అతనిని అనవసరంగా ఇబ్బంది పెట్టడం ఎందుకని. రాములయ్య వెనుతిరిగి రోడ్డు చివరకు చేరే వరకు అతడు వెళ్ళిన దిక్కువైపే చూస్తూ ఉండిపోయింది రాధ. ఊహలు వాస్తవానికి ఎంత దూరంగా ఉంటాయి. కల్పన కథలంత మధురంగా ఉండవు జీవితాలు. ఎక్కడో చదివిన వాక్యం గుర్తొచ్చింది రాధకి. ఆ తండ్రి బిడ్డల కలయిక సన్నివేశాన్ని, సంభాషణ తీరుతెన్నులని అంతవరకు వింతగా రెప్పవేయకుండా చూస్తున్న మీనాక్షి, రాధా, నువ్వు వాళ్ళ దగ్గర ఉండగలుగుతావా అంది సంశయంగా. ఈ మాటే ఆనాడు నాంచారమ్మ అడిగింది. ఆ వెనుక ఎంతో కాలం రాధ మనసులో నలిగింది. ఈనాడు మీనాక్షి అడుగుతోంది. ఆ ప్రశ్నకు సరైన సమాధానం ఆనాడు రాధ దగ్గర లేదు. నిజానికి ఈనాటికి అది ప్రశ్నగానే నిలిచిపోయిందామె మనసులో. అయినా ఏదో నమ్మకం, తనకి తన వారికి దైహికమైన అలవాట్లలో, ఆలోచనల్లో ఎంత వ్యత్యాసం ఉన్నా అంతకు మించిన ఏదో అంతరంగికమైన అనుబంధం తమని దగ్గరకు చేర్చి ఉంచగలుగుతుందని, తను వాళ్ళ దగ్గర తృప్తిగా ఉండగలుగుతుందని. తన ప్రశ్నకు రాధ అవును కాదు అంటూ జవాబు చెప్పకపోవటం గమనించింది మీనాక్షి. లేకపోయినా మరేం పర్వాలేదులే, మీ పెదనాన్న తిరిగి వచ్చే వరకు మా ఇంట ఉందువుగాని, మరి వారం రోజులు పోతే పిల్లలకు సెలవులిస్తారు, సరదాగా అంతా కలిసి అటూ ఇటూ తిరిగి వద్దాం అంది ఆమెకు ధైర్యం చెబుతున్నట్లు భుజంపై చేయి వేస్తూ. ఓలమ్మా ఓలమ్మా, ఈ మాటింటివా? మాలచ్చి కూతురొచ్చిందట. దేశం నుండి పెద్ద చదువులు చదివిన రాములయ్య కూతురొచ్చిందట. పొద్దుటేలా కాడిల పోతుంటే నరిసిగాడు చూసిండట. చక్కగా సినిమాటారులా ఉందట. రాధ ఆగమన వార్త అంచెలంచెలుగా నిమిషాల మీద టాపరువాడ అంతటా అల్లుకుపోయింది. ఇరుగు పొరుగు ఇళ్లలో మనుషులు రాములయ్య ఇంటి ముందుకు చేరారు. రాములయ్య, పట్టం నుండి పెద్దోళ్ళు బొట్టిని ఎంటెట్టుకు వస్తుంటే నీ ఇంటి ముంగల కుక్కి మంచం వేసి కూకోబెడతావా? మేటరయ్య ఇంటికి తోడుకుపో, వాళ్ళింట కూకోడానికి కుర్సీ పీటలున్నాయి, గుమ్మానికి పరదాలున్నాయి, చెప్పుకోవడానికి వాళ్ళకి మనకి కూడా ఘనంగా ఉంటుంది అంటూ సలహా చెప్పాడు పొరిగింటి నర్సయ్య. ఏంట్రా నర్సిగా, మేటరయ్య వీడులైతే ఘనంగా ఉంటుందని ఆడికి బుద్ధులు చెప్తున్నావు? వాళ్ళని ఈడు రమ్మని బొట్టెట్టి పిలిచిండేటి, వాళ్ళంతా వాళ్ళు వత్తన్నారు, వాడికి సెత్తున్నదేదో ఆడు చేస్తాడు, నేకున్నది నేదు. పోయిన పాలి నా దేశం పోయినప్పుడు చిన్నగుంట కదా, అమ్మని అయ్యని ఒగ్గేసి బెగిలిపోయిందేమో, ఓ పాలిపోయి చూసొత్తామని బస్సులో పోయి సిట్టి మంచిగా ఉంటివా? మీ అమ్మకు అయ్యకు ఏటి కబురు చెప్తావు అంటే, మా అమ్మ అయ్యా నాను పుట్టగానే చచ్చిపోనారు అంటదా గుంట. అప్పుడట్టా నా వాళ్ళంతా సచ్చారని ఇదిలించుకుపోయిన గుంట. ఇప్పుడు ఆ అమ్మని అయ్యని చూడాలని ఇన్నాళ్ళకి బెమ పుట్టి వస్తుంది. రాణి అయ్యేళ్ళ సచ్చావన్న అమ్మ అయ్య ఎట్ట బతుకుతున్నారో తన కళ్ళతో చూస్తుంది, తన చెవులతో వింటది అన్నాడు సోమినాయుడు. తను ఏనాడో ఇండియా వెళ్ళినప్పుడు అంజయ్య ఇంటి ముందున్న కాపలావాడి వల్ల పొందిన అవమానాన్ని గుర్తు చేసుకుంటూ, ఏటిరన్నా ఇట్టా మీరంతా ఊసలాడు కూకోవడమేనా? వీడులా మంచి చెడ్డ చూడ్డం ఉందా? వచ్చినాళ్ళకింత టీ సుక్క పొయ్యాలన్నా టీ గుండా కాసింత మిగిలింది, సిని పొదుటేలే ముడించిపోయింది అంది సావాలమ్మ పని తొందరలో అటు ఇటు తిరగటంలో చెమట పట్టి చిటపటలాడుతున్న చింపిరి తలని 2 చేతులతో బరబరా బరుక్కుంటూ. సిని ముడించిపోతే నాతో చెప్తవేటే, అప్పిగాణ్ణి కడైకి పోయి ఒరుకటే ఎత్తుకురమ్మను. ఆడు వీడులో ఉంటే నీకాడికెందుకొత్తా? సద్దిగంజన్న సాపడకుండా కట్టిపేళ్లకి పోయిండు, ఒప్పుడు ఒత్తడో ఏటో. వదినమ్మా వదినమ్మా, నువ్వీడ అన్నతో ఊసలాడుతా కూకుంటివా?
వీడు ముంగలంతా గత్తరగుంది, బిడ్డ వత్తంది, పట్టణ్నుంచి పెద్దోళ్ళు వత్తన్నారు, కాసింత కసిపూడ్చి కళ్ళాపిసల్లితే అరిగిపోతావా? ఓలమ్మోలమ్మ, ఏం ఊసులాడుతున్నవే మాలక్ష్మి? నాను అన్నతో ఊసులాడుతూ కూకుంటినా, నువ్వేదో మా పాటు చేసి పడిపోతున్నట్టు కూతురొత్తదన్న కాడి నుండి నీ కాళ్ళు భూమి మీద నిలవటం లేదు. కళ్ళెదుట ఉన్న మడుసులే నీకు కనిపించటం లేదు. పెద్దోళ్ళు వీడికొత్తే ఏటి చెయ్యాలో ఏటి మానాలో నువ్వు చెప్పకపోతే నాకు తెలిదేటి? ఆ ఊసులకేటి గాని ముంగల నీ సంగతేదో నువ్వు చూసుకో. పెట్టిలో ఉన్న ఆ సిలకపట్టు కోక తీసి కట్టుకో. ఆ సరాంగుల బిడ్డ చూసిందంటే ఇదేటోలమ్మా మా యమ్మ పైటెయ్యకుండా గిట్టగుంది అని బెదిలిపోగలదు. చనువుగా వదినగారిని ఎత్తి పొడిచింది సావాలమ్మ. బిడ్డ వీడుకొత్తే అమ్మనొక్కదాయినే చూసిపోతదేటి, అత్తమ్మని కూడా చూత్తది. ఇదేటోలమ్మా మా ఎత్త సింపిరి జుట్టుతో ఇట్టగున్నది, దీని బొట్టెన్ని నానెట్ట నగ్గం చేసుకోను అని బెగిలిపోయి పక్కలొరంగుల పరుగందుకొంటది. సావాలమ్మ మాటకు మాట అంటించింది మాలక్ష్మి. ఏరికత్తమ్మా లగ్గవంటవు? కట్టెల మోపు కింద పడేసి భుజానికి అంటుకున్న దుమ్మును పైగుడ్డతో దులుపుకుంటూ అడిగాడు అప్పలస్వామి. ఓరన్న ఓరన్న, వదినమ్మ వచ్చిందటరా? సావాలమ్మ కూతురు పార్వతి ఉత్సాహంగా ముందుకొస్తూ ఆ వార్తను అందించింది. ఏరు సెందిరొచ్చిందా? శరంబా నుంచి సెందిరొత్తే ఈ శేషంగా ఏంట్రా అప్పిగా? వీడు ముంగల చూడ్రా, మందెట్టా పోగడిపోనారో. సిట్టి వత్తందిరా, మా ఎన్న కూతురు చిన్న కూతురు సిట్టి దేశం నుండి వచ్చిందిరా. ఒప్పుడు వదినమ్మ పేరు సిట్టి కాదే, రాధా అనో రాధా, మామయ్య చెప్పాడు వినుకోలా అంటూ తల్లి మాటను సరిచేసింది పార్వతి. ఇండియా నుండి కాలేజీ చదువులు చదివి వచ్చిన అందమైన రాములయ్య చిన్న కూతురు అనురాధ గురించి అప్పలస్వామి అంతకు పూర్వం దారిలోనే విని ఉన్నాడు. అతడు భుజం మీద కట్టెల మోపుతో వాడలో కాలు పెట్టబోతుండగానే పోలిగాడు ఎదురుపడ్డాడు. ఓరి అప్పిగా, నువ్వు ఇంకా ఈడనే తిరుగుతుంటివేంట్రా? లైనంతా మీ వీడుల ముంగల కూడడిపోయింటే అన్నాడు. ఏటి ఇసేసాం? మా రాములయ్య మావ కట్టిన నాటరీ నంబర్ వచ్చినాదేటి అన్నాడు అప్పలస్వామి పరిహాసంగా. నాటరీ కంటే ఘనమైన ఇసయన్రా, మీ రావుల మావ కూతురొచ్చింది. మావ కూతురొత్తే మాకేటి నాభంరా? మగాడితో పాటు వీడుల పడి 10 రోజుల పాటు మకాం చేసి పోతుంది. పోయేటేలా ఇంకా ఇదెట్టనేదు అదెట్టనేదు అని కత్తు చేసి పోతుంది. శరంబాన్లో ఉన్న సెందిరి మాట కాదోస్ నేను చెప్తుంది, పోలిగాడు వారించాడు. సెందిరి కాకుంటే పినాంగ్ నుండి సాయిత్రి వచ్చుంటుంది. అది మరీ అన్యాయం. దాని మొగుడు పడవ కాడాసి అని అదేదో పెద్ద ఆఫీసర్ ఉద్యోగం అన్నట్టు మిగిలినోళ్ళందర్నీ పురుగుల్లా సూత్తది. గుర్రానికి పెద్ద తోకుంటే ఏటి గొప్ప, దాని ఈగల్ని తోలుకుంటది గాని ఇంకోళ్ళ వంటి మీదివి తోల్తదేటి? మొగుడు పెళ్ళాం ఇద్దరికిద్దరే. మాసేయి గట్టి ఎంగిలిసేత్తో కాకిని కొట్టరు. ఓరి అప్పిగా, నీ సొద నీదే గాని నా మాట ఇనుకోవేట్రా? ఎర్రిమాలోకం, సెందిరి సాయిత్రి కాదురా, దేశం నుంచి మీ సిట్టి వచ్చిందిరా. ఏరు సిట్టా? మా సిట్టా? అవునోస్, అదే చెప్తుంటే. అప్పుడు ఆ ఏపారి ఎంటెట్టుకుపోలా రాములమామ సినకూతుర్ని. ఒరే అప్పిగా, ఎంత సక్కగుందనుకున్నావు? మేనేజర్ అయ్య బంగళ ముంగల కాడ దిగుతుంటే సూత్తిని. నిబద్దిగట్రా? నిబద్దిగా కాకపోతే నీతో అబద్ధం చెప్తానంటవా? ఆ మాట విన్నాక అప్పలస్వామి మనసు వాయువేగంతో రాధ ముందుకు పరుగుపెట్టింది. అతడి కాళ్ళు తమలో గల శక్తినంతా పుంజుకొని అతడిని ఇల్లు చేర్చాయి. ఆ తొందరలో మందిని తప్పించుకుంటూ ముందుకు పోతుంటే ఒకరిద్దరి భుజాలకు కట్టెల మోపు ఢీ కొట్టింది. ఏట్రో అప్పిగా, మావ కూతురు వచ్చిందన్న ఇసార్లో మా కళ్ళు పొడిసేయగలవు, జాగ్రత్త, కూసింత ముందు వెనక చూసినడు అంటూ ఎగతాళి చేశారు ముసలివాళ్ళు. అంతకు పూర్వం తను విని ఉన్న మాటే అయినా ఇంటివారి నోట ఇంకోసారి వినాలనే కోరికతో మళ్ళా అలా అడిగాడు అప్పలస్వామి. ఇంతకాలం రాందాయి ఉప్పుడెందుకొచ్చినాదేటి అన్నాడు. ఆ పిల్ల రాకలో తనకేం ప్రత్యేకత లేదు అన్నట్లు ముభావంగా. ఎందుకేటి, ఆళ్ళమ్మని అయ్యని చూడాలని మనసులా బెమపుట్టి ఓ పాలి చూసిపోవాలని వచ్చింటది. అంతగాక నిన్ను నగ్గమాడి నీ వీడుల పడి ఉండాలని వచ్చిందనుకుంటున్నావా? పక్కనున్న ఇల్లాలు హాస్యమాడింది. ఆళ్ళ బొట్టి నన్నెందుకు నగ్గమాడతాది పిన్నమ్మా? ఏ పెద్ద ఆఫీసర్ చేత్తో తాళి కట్టించుకుంటది గాని అన్నాడు అప్పలస్వామి. ఆ మాట అంటుంటే అతని కంఠం బాధతో చీరపోయింది. తాను చదువుకోనందుకు, ఆఫీసర్ కాలేనందుకు ఆ క్షణంలో నిజంగా బాధపడ్డాడు అప్పలస్వామి. ఓరన్నా
అదా అదా ఆలోచిస్తున్నారు అంటూ ఇంటి ముందు కారాగటం చూసి బయటికి పరుగుపెట్టింది పార్వతి. అంతవరకు రామలయ్య ఇంటి ముందు గుమిగూడి అనురాధ రాకలో గల ఆంతర్యం ఏమై ఉంటుందని రకరకాల వ్యాఖ్యానాలతో చర్చించుకుంటున్న మనుషులంతా ఇంటి ముందు కారు వచ్చి ఆగడంతో ఒక్కసారిగా తమ నోళ్లకు తాళం వేశారు. చీమ చిటుక్కుమన్న పెద్దదిగా వినిపించేంత నిశ్శబ్దం అలుముకుంది పరిసరాల్లో. అప్పుడప్పుడే చిత్రలేఖనం నేర్వ కుంచెపట్టిన చిత్రకారుడి చేతుల్లో రూపకల్పన చేసుకున్న మనుషుల చిత్రాల్లా ఎటువంటి భావ ప్రకటన లేని ముఖాలతో నిలిచిపోయారు అంతా. ఇక్కడికి ఈ భాగాన్ని ఆపుతున్నానండి. మళ్ళీ వచ్చే వీడియోలో కథను కొనసాగించుదాం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.